ఇక సాగు భూముల్లో కందకాలు తీయడాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ పోడు సాగుదారులు ఐటీడీఏ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. గత అనేక సంవత్సరాలుగా పోడు వ్యవసాయం చేసుకుంటున్న ఆదివాసులను భయభ్రాంతులకు గురి చేస్తూ సాగు భూముల్లో ట్రెంచ్లు తీయడాన్ని వెంటనే ఆపాలని వారు కోరారు. సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు ఎంజీ దావుద్ మాట్లాడారు. ఈ చర్యలను కొనసాగిస్తే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఒక గంట పాటు ఐటీడీఏ కార్యాలయం ముందు ధర్నా చేసిన అనంతరం అధికారులు ఎస్టీసీ గంట ప్రతాప్, డిడి దబ్బగట్ల జనార్దన్కు మెమరాండం సమర్పించారు. కలెక్టర్తో ఫోన్లో మాట్లాడిన తర్వాత సమస్యను డిఎఫ్ఓతో చర్చించి పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో మొదటి దశ ఆందోళన విరమించారు. ఆ తర్వాత సబ్ జిఎఫ్ఓ కార్యాలయం ఎదుట కూడా ర్యాలీగా వెళ్లి మరోసారి ధర్నా నిర్వహించారు. అనంతరం ఫారెస్ట్ రేంజర్ ట్రైనింగ్ ఐఎఫ్ఎస్ ప్రతిమేష్ కేశవ, డిఆర్ఓ అపర్చునిస బేగంలకు కూడా వినతి పత్రం అందజేశారు. అదేవిధంగా ఫారెస్ట్ ఆఫీస్ ముందు, ఆఫీస్ ముందు ధర్నా చేయడం జరిగింది. ధర్నా చేయడానికి గల కారణం ఏంటంటే గత అనేక సంవత్సరాలుగా మనం సాగు చేస్తున్నటువంటి భూమికి పట్టాలు ఇవ్వాల్సినటువంటి అధికారులే ఈరోజు దొంగ చదనంగా ఆ భూములలో ఈరోజు సాగులో ఉన్న భూములన్నీ కూడా పథకాల నుంచి తీసి ఈరోజు అనేక మన గ్రామాల్లో అతన్ని ఆందోళన గురి చేసినటువంటి పరిస్థితి. గతంలో ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు కూడా చెప్పినటువంటి పరిస్థితి ఏంటంటే అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వెంటనే ఏదైతే ప్రభుత్వం ఈ భారత్ వాళ్ళు సాగులో ఉన్న భూములు వదిలేసి కొత్త భూములు సాగు చేయకుండా చూస్తామని చెప్పేసి కూడా శ్రీకర్త ఆ రోజు చెప్పింది. ఈరోజు మినిస్టర్ గా ఉండి ఏం చేయనట్టు నడుస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి వెంటనే ఫారెస్ట్ అధికారులు కానీ ఐటీ అధికారులు కానీ వెంటనే మాకు రావాల్సినటువంటి రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా రావాల్సినటువంటి ఏదైతే అప్పులు ఉన్నాయో కూడా కానీ ఇంటి పనులు కానీ రావాల్సినటువంటి కరెంటు కానీ నీళ్లు కానీ అనేక సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. కానీ ప్రభుత్వం ఇవాళ అవన్నీ కల్పించాల్సి పోయి మనని ఈరోజు ఆ భూమి నుంచి పెట్టివేయాలని చెప్పేసి మళ్ళీ మనం ఎక్కడి నుంచి అయితే బ్రతకలేక వలస వచ్చినామో ఆ ప్రాంతానికి తరలించాలని చెప్పేసి ప్రభుత్వం కుట్ర చేస్తా ఉంది. ఆ కుట్రాన్ని సిపిఎం పార్టీగా మేము వెంటనే వ్యతిరేకిస్తా ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం వెంటనే యొక్క నిర్ణయాన్ని మార్చుకొని, తనకాదించే నిర్ణయాన్ని మార్చుకొని ఎక్కడికైతే మనం సాగులో ఉన్న అక్కడ వరకు తెచ్చి కొట్టుకొని వాళ్ళు బౌండరీ ఫిక్స్ చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి ఇవాళ అందరూ కూడా ఆందోళనకు గురి చేసి వాళ్ళందరూ కూడా తప్పుడు మార్గాన్ని ఎంచుకున్నటువంటి ఆలోచన చేస్తే మేము కూడా సిపిఎం పార్టీగా సరైన నిర్ణయంగా చట్టబద్ధంగా పోవాల్సిన బాధ్యత మనకు ఉంది అని చెప్పి వాళ్ళకి చెప్పినటువంటి పరిస్థితి. కాబట్టి ప్రభుత్వం వెంటనే పునరాలోచన చేసి అంతగా తీసేటువంటి కార్యక్రమాన్ని వెంటనే నిలిపేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా